అశోక్ నిన్ను ప్రేమిస్తున్నాడు. రాజా, ఎక్కడున్నావు? చాలా దూరంగా ఉన్నాను. మనం వెంటనే మన ప్రేమ విషయం అశోక్కి చెప్పేయాలి. మనం ప్రేమించుకోవడం ఏంటి? నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను కాదు అన్నా, నిన్ను ప్రేమించే మనిషి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. వాడు ప్రేమించే అమ్మాయిని మరొకరు ప్రేమించడం ఏంటే? ఇంతకీ ఎవరతను? ఎవరో అయ్యుంటే బహుశా అన్నయ్య ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదేమో. అన్నయ్య ప్రేమించింది అశోక్ అన్నయ్య ప్రేమిస్తున్నాడే ఆ అమ్మాయిని. ఏంటమ్మా నువ్వనేది? అశోక్ బాబు ప్రేమించిన అమ్మాయినా మన రాజా ప్రేమించింది? దొరగారు నా కోడలు అని మురిసిపోతున్న ఆ అమ్మాయినా? అవును నాన్న. విచిత్రం ఏంటంటే ముందు ఆ అమ్మాయి పరిచయం అయింది, ప్రేమించింది అన్నయ్యని. ఈ రోజుకి ఆ అమ్మాయి అన్నయ్యనే ప్రేమిస్తోంది. తప్పమ్మా, తప్పు. దొరగారి కోడలనుకున్నాక ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడటం కూడా తప్పు. తన మనసేంటో తెలుసుకోకుండా అన్నీ వాళ్లే అనుకున్నారు నాన్న. ఆ అమ్మాయి మనసులో అప్పటికీ ఇప్పటికీ అన్నయ్యే ఉన్నాడు. కానీ తన మనసులో ఉన్న అమ్మాయిని అశోక్ అన్నయ్య కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి అన్నయ్య అల్లాడిపోతున్నాడు. మరి వాడు ఇష్టపడుతున్న అమ్మాయిని అశోక్ బాబు ప్రేమిస్తున్నాడని తెలిస్తే బాధపడ్డా? బాధలు మనకు అలవాటే లక్ష్మి. అశోక్ బాబు దానికి అర్థం కూడా తెలియకుండా పెరిగాడు. రాజా వలన ఆ బాబు బాధపడకూడదు. ఆ బాబు బాధపడకూడదు అంటే మన బిడ్డ పరిస్థితి ఏంటయ్యా? చూడు లక్ష్మి, ఆ అమ్మాయి దొరగారు ప్రాణం కాపాడిందన్న అభిమానంతో ఒక దేవతలా కొలుస్తున్నారు. అలాంటి అమ్మాయిని అశోక్ బాబు ప్రేమించాడు అనగానే దొరగారు మరొక్క మాట కూడా మాట్లాడలేదు. ఇచ్చిన మాట కూడా కాదని ఈ పెళ్లి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని మన రాజా ప్రేమిస్తున్నాడని తెలిస్తే వద్దమ్మా. దొరగారిని బాధ పెట్టే పని మనింట్లో ఎవ్వరూ చేయకూడదు. ఏమయ్యా, జీవితం అంతా దొరగారి గురించి ఆలోచించావు. మన బిడ్డయ్యా, ఇప్పుడన్నా వాడి గురించి ఆలోచించు. ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ రోజు ఆయన చేతి చలవే. ఉప్పు తిన్న విశ్వాసానికి ప్రాణమైనా ఇవ్వాలి అంటారు. వాడు ప్రాణమివ్వక్కర్లేదు. ఆ ఇంటికి మనశ్శాంతినివ్వమను చాలు. ఈ చుట్టుపక్కల అందరికీ దేవుడే ఆయన. ఆ దేవుడికే అన్యాయం చేశారన్న చెడ్డ పేరు ఈ ఇంటికి రాకూడదు. అలాంటి పరిస్థితి వచ్చిన రోజు మనం ఈ భూమి మీద లేకపోయినా పర్వాలేదు. నీకు దొరగారంటే ఎంత ప్రాణమో అశోక్ అన్నయ్య అంటే అన్నయ్యకి అంతే ప్రాణం నాన్న. అందుకే తన స్నేహితుడు బాధపడకూడదని తన ప్రేమని త్యాగం చేశాడు నాన్న అన్నయ్య. త్యాగం అనేది చిన్న పదవేనమ్మా, కానీ అది మనిషి జీవితాన్నే అడుగుతుంది. స్నేహం కోసం నా బిడ్డ తన జీవితాన్నే ఇచ్చేస్తున్నాడు. ప్రాణం ఇచ్చినా పర్వాలేదే. రేపొద్దున దొరగారు శివయ్య నా బిడ్డకి అన్యాయం చేశారు కదరా అన్నట్టు చూసే ఆ చూపు కంటే ప్రాణం పోయినా పర్వాలేదు. ఆ పెళ్లి మాత్రం ఆగకూడదు. ఆగదు నాన్న. మనం ఆపాలనుకున్నా అన్నయ్య ఆ పెళ్లి ఆగనివ్వడు. అశోక్ అన్నయ్య కోసం అన్నయ్య ఏవైనా చేస్తాడు. వాళ్ళ స్నేహం ముందు ప్రేమ కూడా ఓడిపోయింది నాన్న.
ఇది లలిత, వీడు అశోక్, వీడు రాజా. ఈ అశోక్ గారికి ఈ లలిత ప్రేమ కావాలి. ఈ లలితకేమో ఈ రాజా ప్రేమ కావాలి. ఈ రాజా గాడికేమో ఈ అశోక్ గాడి ప్రేమ కావాలి. ఇది లేకపోతే వీడు చేస్తానంటున్నాడు, వీడు లేకపోతే ఇది చేస్తానంటోంది. ఈ ఆట ఏదో బాగుంది. ఈ ఆట సరిగ్గా ఆడితే రాజాగాడి వాళ్ళ నాన్నని దొరగారికి దూరం చెయ్యొచ్చు. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నంత వరకు నాకు ప్రమాదమే. అందుకే దెబ్బ సరిగ్గా కొట్టాలి. జీవితంలో శివగాడి కుటుంబం ఇక దొరగారికి దగ్గర కాకుండా చూడాలి. అందుకీ లలిత బాగా ఉపయోగపడుతుంది. నాకు ఎవ్వరూ లేరు. చూస్తుండగానే ఎంత పెద్దవాడివైపోయావు బాబు. నిన్నగాక మొన్న నువ్వు దొరికినట్లు అనిపిస్తుంది. అప్పుడు నువ్వెవరి బిడ్డవో నీకు గుర్తులేదు. ఇప్పుడు నువ్వు పరాయి బిడ్డవన్నమాట నాకు గుర్తులేదు. మీరు నేను లల్లి వాళ్ళ అమ్మని. అయ్యో మీరా? నేనెవరో అనుకున్నానండి. రండి రండి, కూర్చోండి. లలిత రాజా మాట్లాడుకోవడమే గాని పెద్దవాళ్ళం, కనీసం పరిచయం కూడా చేసుకోలేకపోయాం. అందుకే ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషమండి. ఆ ఆలోచన మాకు రాలేదు చూసారా. అంతో ఇంతో చదువుకునుంటే ఆ పద్ధతి పాడు తెలుస్తాయి. ఇప్పుడేమైందిలేండి, ఆడపిల్లవాళ్ళం ఎప్పుడైనా రావాల్సిందే కదా. ఆడపిల్ల అయితే మాత్రం మీరు రావాలని ఉందమ్మా. కావాలంటే లలిత కోసం ఎలాంటోళ్ళైనా వెతుక్కుంటూ వస్తారు. ఒక్క నిమిషం కూర్చోండమ్మా, ఇప్పుడే వస్తా. అలాగే. కాఫీ తీసుకోండమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? కాబోయే వియంకురాలు ఇంటికొస్తే ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలాగమ్మా? నా బిడ్డ మొదటి నుంచి అదృష్టవంతుడేనమ్మా. అందుకే బంగారం లాంటి మీ అమ్మాయి భారీగా రాబోతుంది. అది మా అమ్మాయి అదృష్టం అనుకోవచ్చు కదా. అలాగేలా అవుతుందమ్మా? ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలి. మా స్థాయికి లలిత లాంటి అమ్మాయి కోడలుగా రావటం అంటే మాటలా?
స్థాయిదే ఉందిలేండి. స్థాయి కోసం అమెరికాలో అబ్బాయిల్ని చూసి మరీ ఇస్తే 10 రోజులకే ఆ పిల్లల్ని తన్ని తరివేస్తున్నారు. కోడల్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది ముఖ్యం గాని గొప్పలు ముఖ్యం కాదు. మీకు అదిగులేదమ్మా. నా బిడ్డ బంగారం. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇక మా సంగతంటే మాకు ఓ ఆడపిల్లుంది. మాకు మా కూతురెంతో మీ కూతురు అంతే. అయినా ఆడపిల్ల ఒక మగాణ్ణి నమ్మి అతని వెంట 7 అడుగులు నడుస్తుంది. అలాంటి పిల్లని ఏడిపించేవాడు వాడేం మగాడమ్మా? మా బిడ్డను అలా పెంచలేదమ్మా. మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయా? అవునమ్మా. మరి మీకు? నాకు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కానీ వీళ్ళందరికన్నా ముందు నాకు దగ్గరైన మరొకడున్నాడు. వాణ్ణి నేను కనకపోయినా నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర లేడు. ఏమా, ఏమయ్యాడు? చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలీదు. మరి వెతికించలేదా మీరు? వాడి కోసం వెతకని చోటంటూ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నా. నేను వాడి కన్న తల్లిని కాదుగా. అందుకే రావాలని వాడికి అనిపించటం లేదేమో. అయ్యో, కన్నా పెంచినా బిడ్డే కదమ్మా. ఎక్కడికి పోతాడు? వస్తాడులే. ఏమొస్తాడో ఏంటో. సర్లేండి. ఇంతకీ మా అమ్మాయి మీకు నచ్చినట్టేగా? నచ్చకపోవటం ఏంటమ్మా? ఆ లక్ష్మీదేవి నా నట్టింట్లో ఎప్పుడు అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ రోజు త్వరలోనే వస్తుందిలేండి. సమయానికి ఆయన పిల్లలు కూడా ఎవరు లేకుండా పోయారమ్మా. ఇప్పుడేమైందిలేండి, వస్తూనే ఉంటానుగా. ఇక నేను బయలుదేరతాను. అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారు? నా కూతురు అడుగు పెట్టే ఇల్లు ఎలా ఉంటుందా అని వచ్చాను. ఇంత పెద్దింటికి నా కూతురు రాబోతుంది అన్న ఆనందంతో వెళ్తున్నాను. ఇదేం పెద్దిల్లమ్మా? నేను చెప్పింది మీ మనసుల గురించి. నా కూతురు ఉండాల్సింది అందులోనే కదా. మీ ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది. రాజా కూడా చాలా బాగున్నాడు. ఇప్పుడేంటమ్మా? వీడు చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. ఈ ఫోటో చూపిస్తానుండండి. లక్ష్మి, అదిగో ఆయన వచ్చినట్టున్నారు. ఏమయ్యా, లలిత వాళ్ళ అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోమ్మా. పర్వాలేదు, ఇక నేను బయలుదేరతాను. అదేంటి అప్పుడేనా? మరోసారి వీలు చూసుకుని వస్తాను. వెళ్ళొస్తాను. అలాగేనండి. లల్లి, ఇప్పటి వరకు నాకు రాజా గురించే తెలుసు. అది నువ్వు చెప్పిందాన్ని బట్టి. కానీ ఈరోజు నాకు అర్థమయ్యింది నీ నిర్ణయం తప్పు కాదు అని.
రాజానే కాదు, అతని కుటుంబం కూడా నిన్నెంతో అభిమానిస్తుంది. ఇప్పుడే వాళ్ళ అమ్మగారిని కలిసొస్తున్నానమ్మా. నువ్వొక మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళబోతున్నా. వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు, కానీ అభిమానం ఉంది. కోడల్లో కూతుర్ని చూసుకునే అలాంటి కుటుంబం నిన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది. మీ కాబోయే అత్తగారు 10 నిమిషాలే మాట్లాడారు. ఆ 10 నిమిషాల్లో ఆ ఇంట్లో నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో కనిపించింది. డబ్బెంత మంది దగ్గరైనా ఉంటుంది, కానీ ప్రేమాభిమానాలు కొంతమంది దగ్గరే ఉంటాయమ్మా. ఆ ఇంట్లో దానికి కొదవలేదో. ఇంకా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ సంబంధం వద్దు, మా అమ్మాయి మనసులో అశోక్ లేడు అని చెప్పడానికేగా మీ డాడీ దొరగారి దగ్గరికి వెళ్లారు. నిన్నేడిపించడానికి కాదుగా ఇంత గారాబంగా పెంచుకుంది. నువ్విలా ఏడుస్తూ ఉంటే మేం చూడలేమమ్మా. ఏంటమ్మా, నీకిష్టం లేదు అన్నావు. మీ డాడీ నీ మాట కాదనకుండా వెళ్లారుగా. నేను అశోక్ని ప్రేమించడం లేదు అని వాళ్ళకి చెప్పగానే సమస్య తీరిపోదు కదా మమ్మీ. నేనెంతగానో ప్రేమించిన రాజా నన్ను ప్రేమించడం లేదు అంటున్నాడు. తన మనసులో నేను లేను అంటున్నాడు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళు ఇష్టంగా తిరిగినవాడు ఇప్పుడెందుకు కాదంటున్నాడు? నిజంగా తను ప్రేమించలేదా? రాజా నన్ను ప్రేమించడం లేదు అన్నది అబద్ధం మమ్మీ. తనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా కళ్ళతో నేను చూశాను. నా కోసం పిచ్చి వాళ్ళ ఎదురు చూసేవాడు. నేను రాలేను అన్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించే బాధ చెప్తుంది మమ్మీ. అతను నన్ను ఎంతగా ప్రేమించాడు. కానీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు అంటే దానికి ఏదో కారణం ఉంది. ఆ కారణం చెప్పలేక ఇష్టం లేదు అని చెప్తున్నాడు. రాజా లేకుండా నేను బ్రతకలేను మమ్మీ. రాజా అంటే నాకు ప్రాణం అని తనకు అర్థమయ్యేలా చెప్పాలి. కానీ ఎవరు చెప్తారు మమ్మీ? నా బాధను తనకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? పంతులుగాని రమ్మని కబురు చేశాను, ముహూర్తాలు పెట్టడానికి ఇంతవరకు రాలేదేమిటి? ఒరే రాములు, అయ్యా నువ్వు వెళ్ళి పంతులు గారిని వెంట పెట్టకి తీసుకురా. అట్టాగేనయ్యా, వెళ్ళు. నమస్కారం. నమస్తే. రండి రండి. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలని పంతులు గారిని రమ్మన్నాను. ఎందుకో ఇంతవరకు రాలేదు. మీరు రండి. మీ ఆవిడ్ని కూడా తీసుకురావాల్సింది. ఎలాగో సమయానికి వచ్చారు. ఏ ముహూర్తం బాగుందో మీ సమక్షంలోనే చెప్తాడుగా. ఇంతకీ మా కాబోయే కోడలు ఎలా ఉంది? బాగుందండి. తన మంచితనానికి తనెప్పుడూ బాగానే ఉంటుందిలేండి. అవును, రమ్మన్నా ఇంటికి వచ్చేవారు కారు, మొదటిసారి ఇల్లు వెతుకుని మరీ వచ్చారు. ఏమైనా ముఖ్యమైన విషయమా? ఏమిటండి, ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు? అది మరి మనలో మనకు మొహమాటం ఏమిటండి? చెప్పండి. అది అది హలో అంకుల్. అదిగో మాటలోనే వచ్చాడు మీ అల్లుడు. ఎప్పుడొచ్చారు అంకుల్? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏదో మాట్లాడాలని వచ్చారా? నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. అలా ఇల్లు చూపిస్తూ మాట్లాడు. రండి అంకుల్. వెళ్ళండి, ముందు మన ఇల్లు చూసిరండి. రేపు మీ అమ్మాయి ఉండబోయే ఇల్లు కదా.
ఎలా ఉందో ఏంటో చూస్తే మీకు తృప్తిగా ఉంటుంది. వెళ్ళండి. రండి. ఇది బెడ్రూమ్. రండి. ఇదే నా బెడ్రూమ్ అంకుల్.